వెల్కమ్ టు వ్యూ పాయింట్. టీ అనేది చాలా మందికి ఫేవరెట్ డ్రింక్. టీ తగ్గకపోతే ఏం తోచదు కొంతమందికి. అలాంటి టీలో నంచుకోవడానికి ఏదైనా ఉండాలని మరికొంతమంది ఇష్టపడతారు. అందుకే రకరకాల స్నాక్స్ తో టీని మహా ఎంజాయ్ చేస్తారు. అయితే టీతో సరైన ఫుడ్స్ ని మాత్రమే తీసుకోవాలని, లేదంటే చాలా సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొన్నిటిని ఎంజాయ్ చేయొచ్చు, కానీ కొన్ని ఫుడ్స్ లో టీని అస్సలు కలిపి తీసుకోవద్దని చెబుతున్నారు. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టీలో టాన్సిన్స్, ఆక్సలేట్స్ ఉంటాయి. మనం ఐరన్ ఫుడ్స్ ని తీసుకుంటూ టీ తాగితే అవి బాడీలోకి ఐరన్ ని అబ్జార్బ్ చేసుకోకుండా చేస్తాయి. దీంతో ఈ రెండింటి కాంబినేషన్ అసలు మంచిది కాదని చెప్పొచ్చు. పచ్చి కూరగాయలు, పండ్లు తినడం మామూలు సమయాల్లో మంచిదే. అయితే టీతో పాటు పచ్చి కూరగాయలు, పండ్లు అస్సలు తినకూడదు. దీనివల్ల అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. కొంతమందికి డయేరియా కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రెండింటి కాంబినేషన్ కూడా మంచిది కాదు. కేక్స్, పేస్ట్రీస్, ఇతర షుగర్ ఫుడ్స్ కూడా టీతో తీసుకోవడం అంత మంచిది కాదు. దీనివల్ల ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ కడుపులోకి వెళ్తాయి. దీంతో బరువు పెరుగుతారు, కడుపులో ఉబ్బరంగా అనిపిస్తుంది. ఆయిల్ ఫుడ్స్, ముఖ్యంగా ఫ్రైడ్ చికెన్, ఫ్రైస్ అన్ని కూడా నోటి ప్యాలెట్ కి అంటుకుపోతాయి. దీంతో టీ తాగినప్పుడు రుచి మారుతుంది. అంతేకాకుండా టీతో పాటు ఈ ఆయిల్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు కడుపు నొప్పి, మలబద్ధకంతో సహా జీర్ణ సమస్యలన్నీ కలిగిస్తోంది. దీంతో పాటు కొంతమంది టీ తాగుతూ స్పైసీ ఫుడ్స్ ని ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ కాంబినేషన్ కూడా కడుపుకి అస్సలు మంచిది కాదు. దీనివల్ల కూడా సమస్యలు వస్తాయి. డార్క్ చాక్లెట్ లోని రిచ్ టేస్ట్ టీలోని చిన్న చిన్న పోషకాలను డామినేట్ చేస్తుంది. దీంతో టీ రుచి మారుతుంది. టీ తాగినా కూడా అంతగా రుచిగా అనిపించదు. సిట్రస్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివి, కానీ వీటిని టీతో కలిపి తీసుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే టీలోని టాక్సిన్స్ సిట్రస్ ఫుడ్స్ లోని ఎసిడిటీతో క్లాష్ అవుతాయి. దీంతో ఇది మెటాలిక్ టేస్ట్ రావడం, చేదుగా అనిపించటం జరుగుతుంది. ఈ ఎసిడిటీ కారణంగా కడుపు సమస్యలు కూడా వస్తాయి. అందుకే నారింజ, నిమ్మకాయల వంటి ఫుడ్స్ ని దూరంగా ఉంచాలి. దీంతో కడుపు నొప్పి, పేగు సమస్యలు రావు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు టీతో ఏదైనా ఫుడ్ లేదా స్నాక్ తీసుకున్న తర్వాత కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలు వస్తే ఆ కాంబినేషన్ మంచిది కాదని, లేదా అది మీకు సెట్ కాలేదని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి కాంబినేషన్ ని ఎంత వీలైతే అంతగా అవాయిడ్ చేయండి. దీంతో మీకు ఎలాంటి సమస్యలు రావు.